జై గురుదేవ దత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త. ఈరోజు చిరంజీవి గారు లండన్ రావడం జరిగిందండి. మెగాస్టార్ ఆయన్ని మేము ఈరోజు కలవడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఆయన ఎన్నో సినిమాల్లో నటించి చాలా అత్యంత అద్భుతంగా అందరి మన్ననలు సంపాదించుకున్నారు చిరంజీవి గారు. మా హరికిరణ్ కంటే నా కొడుక్కి చిన్నప్పటి నుంచి చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా చాలా ఇష్టం. అయితే అలాంటి ఎన్నో సినిమాలు చూశాడు, చాలా సినిమాలు చూశాడు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్లు, ఆయన డ్యాన్స్ ఎలా వేస్తే అలా వేసేవాడు. చాలా ఇష్టం ఆయన కలవాలి, చూడాలని చిన్నప్పటి నుంచి కూడా చాలా భలే ఇష్టం. అలాంటి ఈరోజు లండన్లో ఆయన వస్తే మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన కలవడం చాలా అదృష్టం అండి. ఎందుకంటే నేను సో హ్యాపీ, బట్ నాకంటే కూడా నా కొడుకు చాలా ఆనందంగా ఉన్నాడు. అసలు వాడికి ఏం చేసుకుంటున్నాడు వాడికే తెలియలేదన్నమాట, అంత ఆనందంగా ఉన్నాడు. అంటే ఎంత ఫ్యాన్ అంటే అంత ఫ్యాన్ అనమాట ఆయనకి. నిజంగా ఆయన కూడా అంతమంది ఎందుకు అయ్యారో అభిమానులు తెలుసుకోవాలనుకుంటే, ఆయన అంత దూరం అంత ప్రయాణం చేసి జర్నీ చేసి వచ్చి కూడా ఎక్కడ ముఖంలో చిన్న అలసట లేకుండా ఎంతో ప్రేమతో అందరినీ పేరు పేరున చక్కగా వాళ్ళ ఫ్యాన్స్ని పలకరించుకున్నారు. అందరిని అభిమానంగా నవ్వుతూ ఉన్నారు. చూడండి, చిరు అంటే చిరునవ్వుతూ ఉన్నారు. ఆయన పేరు నిజంగానే ముందుగా తెలిసిపెట్టున్నారేమో ఆ తల్లిదండ్రులు అనిపించింది. ఎక్కడ కానీ కొంత కూడా విసుగు లేకుండా అందరితో ప్రేమగా పలకరించుకొని అందరి మన్ననలు సంపాదించుకున్నారు. అందుకే ఆయన నిజంగా స్టార్ అయ్యారండి. ఒక మనిషి అంత ప్రేమ, అంతమంది ప్రేమ, అన్ని లక్షల మంది ప్రేమ సంపాదించుకున్నారంటే వాళ్ళల్లో ఎంతో గొప్పదనం లేకుంటే ఎలా ఉంటుంది అని నాకు చిరంజీవి సార్ని చూశాక అనిపించిందండి. ఆ చనువుతోనే ఇంతమంది ఫ్యాన్సా, ఇంతమంది దేవుళ్ళ ఆయనకి, ఆయన దేవుడిగా భావిస్తున్నారు ఇంతమంది అని అనిపించి నాకు ఆయన్ని అంత ఎమోషనల్లో ఒక బిడ్డ అన్న భావంతో, ఒక తమ్ముడు అన్న భావంతో ఆయన నేను ముద్ద పెట్టుకోవడం కూడా జరిగిందండి. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఆ చిరంజీవి ఫ్యాన్స్ వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ